పేషెన్స్ ఇంకా సైలెన్స్ ఇవి రెండు కూడా టూ పవర్ఫుల్ ఎనర్జీస్ అండి మన లైఫ్కి. పేషెన్స్ అనేది మనల్ని మెంటల్లీ స్ట్రాంగ్ చేస్తుంది, ఇంకా సైలెన్స్ అనేది ఎమోషనల్లీ స్ట్రాంగ్ చేస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి లైఫ్లో, కొన్ని టఫ్ టైమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఎమోషనల్ అండ్ మెంటల్ ఎనర్జీస్ అనేవి మన చేతిలో ఉంటే మనం ఎటువంటి టఫ్ టైంనైనా సరే చక్కగా నెట్టుకు రాగలుగుతూ ఉంటాం అన్నమాట. సో ఇవనేవి మన లైఫ్కి చాలా అవసరం కూడాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే ఈవినింగ్ నుంచి నా వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి. నాకు డేట్ వచ్చిన థర్డ్ డే నుంచి అయితే ఈ వ్లాగ్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంట్లో కొన్ని క్లీనింగ్స్ అయితే ఉంటాయి కదండి. అందులో నేను ఈ రోజు కిచెన్లో ఏ విధంగా క్లీన్ చేసుకున్నాను, నా డేట్ అంటే నెలసరి తర్వాత థర్డ్ డే రోజు అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా చూసారా, కిచెన్ పరిస్థితి అయితే అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉంది కదా. ఇంకా ఈ 2 రోజులైతే నేను కిచెన్లో కానీ బయట కానీ ఏ వస్తువులు కూడా ముట్టుకోనండి. కావాల్సిన అవసరమైన మాత్రమే కిచెన్లో వాడుతూ ఉంటానన్నమాట. సో అందుకే కౌంటర్ టాప్ కానీ కింద గిన్నెలను కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచేసాను. ఇంకా డేట్ వచ్చిన 2 డేస్ అయితే మన లేడీస్ అందరికీ కూడా ఎలా ఉంటుందో మన బాడీ మనకే తెలుస్తుంది కదండి. చాలా నీరసంగా అనిపిస్తుంది, అసలు ఓపిక లేనట్టుగా ఉంటుంది కదా. కొంతమందికి అయితే చాలా మెన్స్ట్రువల్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా. సో నాకైతే ఎక్కువగా నీరసంగా ఉంటుంటుంది అనమాట, ఓపిక లేనట్టుగా ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ అనేది లైట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను ఈ 2 డేస్ అనేవి ఫస్ట్ 2 డేస్ అనేవి ఇంట్లో వర్క్స్ అనేవి వెళ్ళనమాట. ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేస్తాను, ఎక్కడ పనులు అక్కడ వదిలేస్తాను అనమాట. ఇంకా ఇంట్లో వంట చేసుకోవడం కానీ ఈ పని మాత్రమే ముఖ్యంగా చేసుకుని పాపను పంపిస్తాను, మా వాన్ డ్యూటీకి కూడా పంపిస్తూ ఉంటాను అనమాట. మిగిలిన వస్తువులు ముట్టుకోవడం కానీ లేదంటే వేరే పనులు వెళ్ళగడం కానీ అటువంటివి ఏమీ చేయను. నేను 2 డేస్ మాత్రం వర్క్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట. ఫ్రీగా ఉండడానికే చూస్తూ ఉంటాను. చేయాల్సిన పనులన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంకా రొటీన్లో పనులు అంటే మనకి తప్పవు కదండి, అవన్నీ కూడా చేసుకోవాల్సిందే. సో మన నమ్మకం పద్ధతులు అనేవి కొన్ని ఉంటాయి కదండి. సో వాటినైతే నేను నా వంతు నేను ఎంతవరకు చేయగలుగుతానో అవి మాత్రమే ఫాలో అవుతూ ఉంటానండి. మరీ మడి కట్టుకుని కూర్చోవడం అనేది ప్రజెంట్ డేస్ బట్టి అనేది అసలు జరగదు కదా, అలాగా కూడా ఉండలేము కదా. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకి వెళ్ళి కూర్చోడానికి అవ్వదు కదా. మన పనులు ఎవరు చేస్తారండి, ఇంట్లో వాళ్ళ కోసం మనం అయితే ఎదురు చూస్తూ ఉండలేం కదా. వాళ్ళ డ్యూటీలు కానీ వాళ్ళ స్కూల్స్ కానీ పిల్లలకైతే ఉంటూ ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే మా ఫ్యామిలీని బట్టి ఇలా ఫాలో అయిపోతూ వాళ్ళని మాత్రం ఎటువంటి చిరాకు పెట్టకుండా నా పద్ధతి ప్రకారం నేను ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట. ఇంక ఇది ప్రతి ఫ్యామిలీలోనూ ఉండేది కదండి. ఇంకా అందరు ఆడవాళ్ళు ఇది ఫేస్ చేయాల్సిందేనమాట. ఇంకా మనకి పాతకాలంలో అప్పట్లో మన అమ్మమ్మలు ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ ఇలా అందరూ కలిసి ఉండేవారు కాబట్టి అప్పుడు ఆడవాళ్ళకైతే రెస్ట్ ఇచ్చి పక్కన ఉండమనేవారు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చి మన పని చేస్తారండి, ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు. సో కదా, కాబట్టి ఈ టైంలో నేనైతే ఎంతవరకు మేనేజ్ చేయగలను నా ఇంటిని అనేసి చెప్పేసి కొన్ని పనులు మాత్రమే పక్కన పెట్టి మిగతావన్నీ కూడా డైలీ రొటీన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా మా పాప చిన్నదండి, తనకి ఇంకా ఏమీ తెలియదు అనమాట, ఎటువంటి విషయాలు ఏమీ కూడాను. తనకు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా అలవాటు చేస్తూ వస్తున్నాను నేను. ఇంకా మా వారంటారా, తన డ్యూటీలు తన రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తను చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని విసిగించడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి నెల వచ్చే టైంకి అయితే కొన్ని పనులు అయితే నేను ముందుగా చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. నాకు కావాల్సిన బట్టలు అనేవి పక్కన తీసి పెట్టుకుంటాను. అట్లాగే ఇంట్లో ఎటువంటి వాళ్ళు ఉండే ఏ వస్తువుల జోలికి వెళ్ళండి, ఫర్నిచర్ కానీ ఇవేమీ కూడా ముట్టుకోను అనమాట. అట్లాగే కర్టెన్స్ కూడా ముట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు నాకైతేను. సో ఫర్నిచర్ జోలికి అయితే వెళ్ళనమాట. ఓన్లీ బెడ్రూమ్ మాత్రమే, మంచం మాత్రం వాడుతూ ఉంటాను నేను. కాబట్టి అది మనకి డేట్ అయిపోయిన థర్డ్ డే రోజు నేను మార్నింగే స్నానం చేసి వచ్చిన తర్వాత మొత్తం బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా అలాగే డోర్ మ్యాట్స్ కూడా తీసేస్తూ ఉంటానండి, తిరుగుతూ ఉంటాం కాబట్టి అవన్నీ కూడా వాష్కి వేసేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగే కిచెన్కి వచ్చేటప్పటికైతే కొన్ని మనకి డేట్ వచ్చే టైంకి అయితే మనకి టైం గుర్తుంటూ ఉంటుంది కదండి, ఆ డేట్ ఇవన్నీ కూడా. కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంచెం ఒక 3 రోజులకు సరిపడా బియ్యం అనేది కూడా నేను పక్క తీసి పెట్టుకుంటాను అనమాట. అట్లాగే కావాల్సిన వండుకునే వస్తువులు అనేవి 2-3 పక్కన పెట్టేసుకుని ఉంచుకుంటాను అనమాట. అవే 2 రోజులు కూడా వాడుకుంటూ ఉంటాను. మిగిలిన వస్తువుల జోలికి అయితే వెళ్ళను నేను, ఏ కబోర్డ్స్ కూడా ముట్టుకోను అనమాట. అలాగే మనకి ఉప్పు కారం ఇవన్నీ ఉంటాయి కదా, అవి డబ్బాలు అయితే బయట తీసుకుని పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఈ 2 రోజులు కూడా మసాలాల జోలికి అయితే అసలు వెళ్ళనండి, ఎటువంటి పోపుల జోలికి మసాలాల జోలికి వెళ్ళను అనమాట. సింపుల్గా ఉంటే కర్రీస్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. 2 రోజు కూడా కాస్తంత నాకు మరీ వీక్గా ఉంటాం కాబట్టి మరీ ఎక్కువగా వంట ఏమి పెట్టుకోకుండా సింపుల్గా అయిపోయే వంటలు 2 రోజులు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో ఇట్లా అనమాట, నా వరకు నేను ఎంతవరకు మేనేజ్ చేయగలను అలా పైన పనులన్నీ కూడా చేసుకొస్తూ ఉంటాను ఆ 2 రోజులు కూడాను. ఇంట్లో నేను ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. అందరూ ఇదే విధంగా చేసుకుంటారని నేను అనుకోను.
ఎవరి ఫ్యామిలీని బట్టి వాళ్ళు కుదిరిన పరిస్థితులు బట్టి అట్లా చేసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి నేను ఇలా నెల వచ్చే టైంని బట్టి కొన్ని పనులు అయితే ముందుగా చేసుకుని పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఈ 2 డేస్లో అయితే నేను ఇంకా మన ఇంట్లో వాషింగ్ చేయాల్సిన బట్టలు ఉంటాయి, అట్లాగే మడత పెట్టాల్సిన బట్టలు ఉంటాయి కదా, ఇవి 2 కూడా నేను పెట్టుకున్నాను అనమాట. 2 రోజులు మనం పక్కన పెట్టేస్తే ఈ పనులన్నీ ఏమవుతాయి చెప్పండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కదా. మన ఇంటికి వచ్చి ఎవరు చూడాల్సిన పని కూడా ఏమి ఉండదు కదా, ఎవరు వస్తారో అని చెప్పేసి మనకు భయం కూడా ఉండదు కదా. సో అందు గురించి అనమాట ఈ 2 రోజుల వర్క్స్ మాత్రం తప్పకుండా బ్రేక్ ఇచ్చేస్తూ ఉంటాను నేను. ఇంకా మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారు, లేదంటే మన అమ్మ నాన్న మన అత్తయ్య గారు మావయ్య గారు ఎవరో ఒకరు వస్తున్నారంటే మాత్రం తప్పదు కదా, కొన్ని చేయాల్సినవి ముట్టుకోవాల్సినవి ఉంటే మాత్రం తప్పదు. ఇంకా నేను వాటిని ముట్టుకోవాల్సి వస్తే మాత్రం చేయాల్సి వస్తే మాత్రం చేస్తూ ఉంటాను అనమాట అవన్నీ కూడా. తర్వాత కొన్ని పసుపు నీళ్ళు పట్టుకొని ఇల్లంతా కూడా జల్లుకొని వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో ఏదేమైనా సరే ఈ 2 డేస్ మాత్రం మా పాపని కరెక్ట్గా స్కూల్ పంపించడం, మా వారిని ఆన్ టైంకి డ్యూటీకి పంపించడం అనమాట. ఈ 2 రెస్పాన్సిబిలిటీ మాత్రం కాస్తంత ఓపిక చేసుకుని మాత్రం చేసేస్తూ ఉంటాను. ఇంకా మిగతా ఇంట్లో పనులు అంటారో చెప్పాను కదా, అవి అయితే చేయను అనమాట. 2 రోజులు కూడా పక్కన పెట్టేసి ఇంట్లో ఎలా ఉన్నా సరే ఇంకా అలాగే వదిలేస్తానండి. 2 రోజులు కూడా అడ్జస్ట్ అయిపోతారనమాట మా ఇంట్లో వాళ్ళైనా నేనైనా సరే. లేకపోతే మనం మనకు ఏదన్నా వచ్చిందంటే ఎవరు చేసి పెడతారు చెప్పండి. ముందు మనం హెల్తీగా ఉండాలి కదా, సో అది చూసుకోవాలన్నమాట. ఇంకా ఈ టైంలో మంచి హెల్తీ ఫుడ్ అనేది మనకు చాలా అవసరం అండి. మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది, పళ్ళు అనేవి 2 కూడా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. తగినంత నిద్ర కూడా చాలా అవసరం అండి. మనం బాగా ఎంత రెస్ట్ తీసుకుంటే మనకు అంత మంచిదన్నమాట. సో ఈ 2 రోజులు కూడా కాబట్టి వర్క్స్ అనేవి పక్కన పెట్టి కాస్తంత రెస్ట్ తీసుకోవడం ఆడవాళ్ళకైతే చాలా చాలా అవసరం అనమాట. ఇంట్లో వాళ్ళని కూడా ఇలా అడ్జస్ట్ అవ్వడం కూడా అలవాటు చేయాలండి. ఇంట్లో ఉన్న మగవాళ్ళకి కానీ పిల్లలకు కానీ కూడా ఇవన్నీ కూడా నేర్పుతూ కూడా ఉండాలన్నమాట. మన మ్యారేజ్ అయిన తర్వాత ఎవరో వచ్చి మన పనులు మనకి చేయరు కదండి, చేసి పెట్టరు కదా. కాబట్టి మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నామో అదే ఫాలో అయిపోతూ ఉండాలన్నమాట. దాన్నే మన ఇంట్లో వాళ్ళు కూడా అలవాటు చేస్తూ ఉండాలి. ఇంకా ఇవన్నీ అంటారా, తప్పవు కదా ఆడవాళ్ళకైతే. ఈ 3 రోజులు మాత్రం తప్పదు ఈ పరీక్ష అనేది. కాబట్టి తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళు అనేవి చల్లుకొని వచ్చేస్తే ఏమీ లేదండి, ఏమి అవ్వదన్నమాట. కొంతమంది దాన్ని పెద్ద మూఢనమ్మకంగా పెద్ద తప్పుగా భావిస్తూ ఉంటారు. నేను వాళ్ళని ఏమనట్లేదండి, కానీ నా పద్ధతి అనేది నేను చెప్తున్నాను అనమాట. నేను అనుకోవడం అనేది ప్రజెంట్ డేస్ అన్నీ కూడా ఎవరు ఎలా ఉంటున్నారో మనకు చూసి రావట్లేదు. మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నామో మనం అదే విధంగా ఉంటే అదే చాలన్నమాట. ఎవరు మన ఇంటికి ఈ 2 డేస్లో రాకపోతే పెద్ద ఇబ్బంది అనేది రాదు. కానీ ఎవరైనా వచ్చారంటే రిలేటివ్స్ మాత్రం కొన్ని పనులు అయితే చేసుకోక తప్పదు కదా. ఇలా మనకి వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్పగలని చెప్పండి. కాబట్టి ప్రస్తుత కాలాన్ని బట్టి మన ఫ్యామిలీని బట్టి మన పనులు మనం చేసుకు తీరాల్సిందే కదా. ఇంక ఇంట్లో వాళ్ళకైతే అది కూడా ఆడవాళ్ళకైతే ఇది ఇంపార్టెంట్ చాలాను. సో ఇంకా మా ఇంట్లో అయితే చూసారు కదా, కిచెన్లో 2 డేస్ బట్టి ఇలా ఉన్నాయన్నమాట. సామాన్లన్నీ కూడా ఎక్కడక్కడ వదిలేసుకుని వచ్చాను నేను. సో వాటినన్నింటిని కూడా మార్నింగ్ స్నానం చేసి వచ్చిన తర్వాత ముందు ఏంటంటే మంచం మీద ఉన్న బెడ్షీట్ తీసేసాను నేను, అట్లాగే డోర్ మ్యాట్స్ ఇవన్నీ తీసుకొచ్చేసాను చక్కగా. తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి తడిగుడ్డ పెట్టుకుని వచ్చేసాను అనమాట, పసుపు నీళ్ళు చల్లేసి. తర్వాత ఈవినింగ్ నుంచి అయితే ఇలా కిచెన్లో వర్క్స్ అయితే పెట్టుకున్నానండి నేను. నెమ్మదిగా కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులు కానీ అట్లాగే గిన్నె స్టాండ్లో ఉన్న సామాన్లు అక్కడ పెట్టుకుని వచ్చాను అనమాట. ఇంకా చెప్పాను కదండి, మన ఇంట్లో మన ఒంట్లో ఎలా ఉన్నా సరే ముందు పిల్లల్ని అట్లాగే మన హస్బెండ్ని కూడా చూసుకోవాలని. కాబట్టి నేను ఇక్కడ మా పాపకి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయన్నమాట. తను ఒక పక్క నుంచి చదువుకుంటూ ఉంటే నేను ఇంకో పక్క నుంచి అయితే ఇట్లా తను ఫుడ్ పెట్టేస్తున్నాను. ఇట్లా కౌంటర్ టాప్ అంతా నీట్గా సర్దుకొని వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టవ్ ఒకటి ఉంది కదా, దీన్ని కూడా ఇట్లా క్లీన్ చేసుకుని వచ్చేసాను నేను. ఎవరేమనుకుంటున్నారో అవన్నీ మనకు అవసరం అండి. మన ఇంట్లో మనం ఉంటున్నామా లేదా, మన పనులు మనం చేసుకుంటున్నామా లేదా, ఇదే అవసరం అన్నమాట మనకైతేను. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మంచి బ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్.